వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ। పిఠాపురం నుంచి అసెంబ్లీ ఎన్నికలోకి బరిలో దిగేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు। ఈ నేపథ్యంలోనే గొల్లప్రోలు నుంచి ర్యాలీగా బయలుదేరి పిఠాపురం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను అందజేశారు। అదే విధంగా దీనిలో భాగంగానే అఫిడవిట్లో తనకున్న ఆస్తుల వివరాలను, తన కుటుంబ సభ్యుల తరపున ఉన్న ఆస్తి వివరాలను కూడా వెల్లడిస్తూ అదే విధంగా అప్పుల విషయానికి వచ్చినట్లయితే కొంతమంది నిర్మాతలను, నిర్మాణ సంస్థలను గురించి వెల్లడించడం జరిగింది। అసలు ఆయనకి ఎన్ని అప్పులు ఉన్నాయి, అదే విధంగా కుటుంబ సభ్యుల పేరు మీద ఎటువంటి ఆస్తులు ఉన్నాయి, అసలు ఆ నిర్మాతలు ఎవరు అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం। పవన్ కళ్యాణ్ వెల్లడించిన వివరాల ప్రకారం తన పేరుతో బ్యాంకు నిల్వలు, బాండ్లు, వాహనాలు, బంగారం వంటివి కలిపి 41,65,00,000 విలువ చేసే ఆస్తులున్నాయి। అందులో 2 కోట్ల విలువ చేసే 1680 గ్రాముల బంగారం, డైమండ్లు ఉన్నాయి। తన భార్య పేరిట 215 గ్రాముల బంగారం సహా మొత్తం 1,22,000 విలువైన ఆస్తులు ఉన్నాయి। పవన్ కళ్యాణ్ తన పేరిట 94,41,00,000 విలువైన వ్యవసాయేతర భూములు ఉన్నాయి। తన భార్య పేరిట మరో 1,95,00,000 విలువైన భూములు ఉన్నట్లు పవన్ వెల్లడించారు। తన 4 పిల్లల్లో అఖీరానందన్ మేజర్ కాగా మరో 3 మైనర్ల పేరిట కూడా ఆస్తులున్నాయి। మైనర్లు అయిన కొణిదెల పోలిన, మార్క్స్ శంకర్ల పేరిట ఒక్కొక్కరికి 11 కోట్ల ఖరీదైన భూములున్నట్టు పేర్కొన్నారు। తనకు 65,76,00,000 రూపాయలకు పైగా అప్పులున్నట్లు అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు। అప్పులు ఎవరెవరి దగ్గర తీసుకున్నారన్న వివరాలను వెల్లడిస్తూ పలువురు నిర్మాతలు, నిర్మాణ సంస్థల పేర్లు పేర్కొన్నారు। పవన్ కు అప్పు ఇచ్చిన వారిలో మైత్రి మూవీ మేకర్స్, డివివి ఎంటర్టైన్మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో పాటుగా చిరంజీవి భార్య కొణిదెల సురేఖ కూడా ఉన్నారు। కొణిదెల సురేఖ దగ్గర 2 కోట్లు అప్పు తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు। నెల్లూరు సెయింట్ జోసెఫ్ స్కూల్లో 1984లో 10వ తరగతి పాస్ అయ్యానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు। తనకు 10 కార్లు, 1 హార్లీ డేవిడ్సన్ బైక్ ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు।